కానీ డొక్కాడిని నిరుపేద కుటుంబం, పైగా హార్ట్ పేషెంట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలోని కుంచపు వెంకటేశ్వరరావు తన కుటుంబంతో గేదెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలం నుండి తన ఇంటి పక్కనే బీరువాలు తయారు చేసే షాప్ పెట్టి నిత్యం కెమికల్స్ తో స్ప్రే చేస్తూ దెబ్బలతో శబ్ద కాలుష్యం చేస్తూ తన ప్రాణానికి ముప్పుగా మారిందని వెంకటేశ్వరరావు ఎంఐ న్యూస్ ముందు తన ఆవేదనను వ్యక్తపరిచారు. తనకు ఈ శబ్ద కాలుష్యం వల్ల మరియు కెమికల్స్ వల్ల తన ప్రాణానికి ముప్పుందని, ఇక్కడి నుండి తీసివేయండి చెప్పినా అధికారులకు, పెద్ద మనుషులకు తమ యొక్క ఆవేదనను తెలిపినా పట్టించుకోవడం లేదని, తనకు మీరే న్యాయం చేయాలని ఎంఐ న్యూస్ ని ఆశ్రయించాడు. సదురుతుండు ఏదో మేత వేయటం లాగటం మరి బీరువాలు తయారు చేస్తున్నారు. 360 రోజులు కూడా ఒకటే కొట్టుడు, పొద్దున్న 6 మొదలుపెట్టి మళ్ళీ 6 దాకా బీరువాలు చేస్తున్నారు. నాకు ఆచిపావనం, నేను తట్టుకోలేకపోతున్నా. రంగు పడుతున్నారు. గేదెలు పరిదొంటలు చచ్చిపోయినాయి, గేదెలు తీసుకుపోయింది. ఏదైనా అంటే కర్రలు తీసుకుని వస్తున్నారు. మరి అంటేనేమో పోలీసు వాళ్ళకి మన వీడియో తీసుకోమన్నారు. పోలీసు వాళ్ళన్నీ తెలుసుకోమన్నారు. ఏం తీసుకుంటామంటున్నారు, ఏం చేస్తామని అంటున్నారు. ఏదైనా అంటే గొడవకు వస్తున్నారు. నేను తలుపులు వేసుకుని అన్నది తింటున్నా. నా ఆరోగ్యంగా లేనయ్యా, నాకు ఆచిపాపలు. నేను అసలే నాకు మందులు లేక ఏమి లేక నేను ఖమ్మం మందులు ఆడుతున్నా, ఏవాడ మందులు ఆడుతున్నా. నేను తట్టుకోలేకుండా నాళ్ళతోటి వాసన వస్తుంది. నేను భరించలేకుండా అయ్యా తలుపులు వేసుకుని అన్నం తింటాను. నన్ను ఇంత మాత్రం దయించి నాకు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాయ్యా. నాకు గేదెలే జీవనం అయ్యా, నాకు రెండో జీవనం లేదు, రెండో పాయింట్లు లేదయ్యా. నాకు ఇంత మాత్రం నాకు సాయం చేసి పెడతారని నేను కోరుకుంటున్నాను. మరి కంప్లైంట్ పెట్టా నేను పోలీస్ స్టేషన్లో. చూస్తాంలే, మరి మీ ఊళ్ళోనే చూసుకోవాలన్నారు. మా ఊళ్ళో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చి అడిగితే సెక్రటరీ గారిని అడగమన్నారు. సెక్రటరీ గారిని అడిగితేనే ప్రెసిడెంట్ గారిని అడగమన్నారు. ప్రెసిడెంట్ గారిని అడిగితేనే మళ్ళీ పోయి కేసు పెట్టుకోమన్నారు. మరి సెక్రటరీ గారికి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాను. నేను అప్లికేషన్ పెట్టుకుని సెక్రటరీ గారు పెన్నుతోటి కాబట్టి అడ్డగోలు గీసి పారను కింద పడేశారు. నాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకోమని ఆయన కూడా అంటుండవు. ఆయన కూడా కాగితం పంపించిన ఆయన కూడా ఇప్పుడు సంబంధం లేదయ్యా నాకు. మరి మీకు దయించి నాకు ఏదైనా ఒక సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను అయ్యా. ఎవరు పట్టించుకున్న లేరయ్యా. అసలు ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. మానసిక వ్యాధిగా నేను గురి అయిపోతాను. నాకు సాధిలేకపోతున్నా, నేను అది తట్టుకోలేకపోతున్నాయ్యా. నేను ఆ బీరువాని గురించి బీరువా మీద దెబ్బ కొట్టగానే గుండెకి అక్కడ దడిల్ని అంటుంది. నేను చచ్చిపోతున్నామో నా భయం వేస్తుంది. చెప్పిన మాట అసలు ఏమాత్రం వాళ్ళు పోషించటం లేదు. నాకు ఇంత మాత్రం దయించి మీరు ఏ ఆఫీసర్ అయినా నన్ను కొంచెం ఒడ్డున ఎత్తే, వాళ్ళని ఎక్కడ లేకోకుండా చేసి నన్ను ఒడ్డున ఎత్తే నేను కొంతకాలం బతుకుతా. లేకపోతే అదే బీరువాలు చేస్తే నేను ఇక్కడే చచ్చిపోతాను, ఆయనతోనే చచ్చిపోతాను. ఇంకంతకన్నా నాకు దారి ఏమీ లేదు. ఏ ఆఫీసర్కి చెప్పినా కూడా ఆఫీసర్ అన్నోడు నాకు ఎవడు సాయం చేయటం లేదు. కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉండాలి. అయ్యా ఇంత మాత్రం దయచూసి నా అందులో మీరు నాకు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను.